నేను ఒకరోజు సాయంత్రం పూట ఒక మిత్రుడిని కలవటానికి వెళ్తున్నప్పుడు ఎన్ఎస్పి కాలనీలోని శిథిలావస్థకు చేరిన ఒక బిల్డింగ్ ముందు కొంతమంది చిన్నపిల్లలు ఆడుకున్నట్టు చూశాను. ఆ చిన్నపిల్లలో ఒక పిల్ల పూర్తిగా చినిగిపోయిన బట్టలతో, తైల సంస్కారం లేని జుట్టు మట్టిగా ఉన్నది. తోటి పిల్లలకు ఆ పిల్లకు చాలా తేడా కనిపిస్తున్నది. నా మనసు ఎంతో వేదనకు గురి అయింది. రవి, సుధా అనే దంపతులు చిన్న వయసు వారే. తెలంగాణ నుండి ఇక్కడికి వచ్చారని, కూలి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని, వారికి 2 పిల్లలని, ఈ ఆడుకునే పాప వారి పెద్ద అమ్మాయి అని, పేరు భారతి అని తెలియపరిచినారు. అద్దె కట్టుకునే స్తోమత లేనందున ఈ పాడుబడిన బిల్డింగులోనే నివాసం ఉంటున్నామని తెలిపారు. వారి పరిస్థితి తెలుసుకుంటున్నప్పుడు ఎంతో బాధ వేసింది. ఊయలలో ఉన్న చిన్న పాపకు వారు కొన్ని సిరప్పులు వాడుతూ ఉన్నారు. మాకెందుకో డౌట్ వచ్చి ఆ సిరప్పులు చూడగా అవి త్వరలో డేట్ ఎక్స్పైర్ అయ్యే సమయం వచ్చింది. ఆ విషయం వారికి తెలియపరిచి కొన్నింటిని అక్కడి నుంచి విసిరివేసి కొత్త వాటిని కొనుటకు వారికి కావాల్సినటువంటి కొంత ఆర్థిక సహాయం వారికి చేయటం అనేది జరిగినది. ఆ కుటుంబానికి నూతన ఉత్సవం బహుకరించి దగ్గరలో ఉన్న అంగన్వాడీలో ఆ పాపను చేర్పించుటకు వారిని ఒప్పించి దానికి సంబంధించిన ఏర్పాటు చేసి మరలా వారిని కలుస్తామని వారికి హామీ ఇవ్వటం అనేది జరిగింది. మానవత్వం ఉన్న మనుషులు, జాలిగల వ్యక్తులు మన ప్రక్కన ఉన్న పేదవారికి సహాయం చేయవాలని జాషి ఫౌండేషన్ వారి విన్నపము. 100 మందికి సహాయం చేయలేదు, కానీ ఒకరికి చేయగలం. నమస్తే, మీ జాషి ఫౌండేషన్.